ఈ అనంతమైన సృష్టిలో పుట్టుకొచ్చిన ప్రతిదానికి ఆది అంతం రెండూ ఉంటాయి. అంటే పుట్టుక చావులాగా. అవి వీధి నాటకానికైనా లేక పెద్ద పెద్ద హీరోలు నటించే నాటకానికైనా. అయితే ఆ నాటకం చరిత్రని తిరగరాసేదా లేక చరిత్రలో కనుమరుగై పోయేదా అనేది ఆ నాటకంలో కథను నడిపించే కథానాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన నాటకంలో కథానాయకుడు ఆది అంతం ఉన్న కథలో నటించే పాత్ర కాదు, అనంతమైన ఈ సృష్టిలో అంతం లేని ప్రేమ కోసం జీవించే పోరాడే పాత్ర కథానాయకుడిది. అయితే మన నాటకంలో కథానాయకుడు ప్రేమ కోసం ఎక్కడికైనా వెళతాడు, ఏదైనా చేస్తాడు. అది కాకులు దూరని కారడివి అయితే కాల్చుకొని వస్తాడు, చీమలు దూరని చిట్టడివి అయితే చీల్చుకొని వస్తాడు. తనకి కావలసిన ప్రేమ ఎక్కడున్నా, అది ముళ్ళుల మధ్య పూసిన గులాబీ పువ్వులో ఉన్న, విషాన్ని చిమ్మే నాగుపాము తలపై నాగమణిలో ఉన్న సాధించి చూపిస్తాడు. అయితే ఎన్ని విజయాలు సాధించిన వీరుడికైనా పరాజయాలను పరిచయం చేసే పాత్రలు పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు. కాని ఎన్ని పోట్లు పొడిచినా, ఎన్ని తూట్లు పొడిచినా, ఎంత రక్తం చిందించినా ప్రేమ కోసం పరితపించే ఆ గుండెని ఆపడం ఎవరి తరము కాదు. ఒక్కసారి ఓటమి అంచులను రుచి చూసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. ఎందుకంటే బియ్యంలో నల్లని రాళ్లను ఏరినంత సులభం కాదు. అట్టడుగున దాగిన నూకలను ఏరాలంటే వాటికి జల్లెడ పట్టాల్సిందే. శత్రువుని కనిపెట్టడానికి రక్తాన్ని చిందించిన వీరుడు ఆ శత్రువుని కూడా ప్రేమతో మార్చి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రేమతో మార్చడానికి పుట్టుకొచ్చాడు మన ఈ కథానాయకుడు. కొందరు వ్యక్తుల గురించి తెలుసుకునే ముందు ఆ వ్యక్తి ఊరు పేరు తెలుసుకుంటే సరిపోతుంది. కానీ కళ్ళల్లో ఎరుపు, గుండెల్లో మెరుపు, కండల్లో బొలుపు ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకునే ముందు ఆ వ్యక్తి ఊరు పేరే కాదు, ఆ వ్యక్తి మంచివాడా లేక మంచివారికే మొనగాడా, కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిలాంటోడా లేక శత్రువులను పరుగులెత్తించి వేటాడే పులిలాంటోడా అనే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం తెలుసుకునే వ్యక్తి ఒక దసరా బుల్లోడు. అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే దసరా పండగ లాంటోడు కాదు, ప్రతిరోజు వెలుగులు విరజల్లుతూ ఉదయించే సూర్యుడు లాంటోడు. అయితే మన బుల్లోడు అందమైన అమ్మాయిలను ఆట పట్టించే అల్లరోడు కాదు, అందరి మనసులు దోసుకున్న మన్మధుడు. శత్రువులకు గుణపాఠాలు నేర్పించాలని పోటీ పడే ఫైట్ మాస్టర్ కాదు, శత్రువా లేక మిత్రువా అనే తేడా లేకుండా మంచి పాఠాలు నేర్పే మాస్టారు. కానీ మన బుల్లోడు ఎంత మంచిగా ఉన్నా సరే చుట్టూ మూర్ఖులు మూనార్కులతో నిండిపోయిన ఆ ప్రాంతం మంచోడిని ఎప్పుడు ముంచేయడానికే ప్రయత్నం చేస్తుంది. అయితే చిన్న చిన్న ఎదురు దెబ్బలకి భయపడి సింహం వేటాడటం మానేయదు. అలాగే మంచిగా ఉన్న మన దసరా బుల్లోడు సహనం కోల్పోతే పాఠాలు నేర్పే మాస్టారు ఆటలాడే మాస్టర్గా మారడానికి ఎంతో సమయం పట్టదు. 6 అడుగుల అందగాడు మన రిషి, అడుగడుగున అతనిలో దాగి ఉంది స్వయం కృషి. మనుషులందరిలోనూ మన రిషి ఓ మహర్షి, నటన కోసం మన రిషి చేశాడు ఎంతో కృషి. అతను చేసిన కృషి చూస్తేనే అర్థమవుతుంది నటనపై అతనికి ఉన్న కసి. తనను అర్థం చేసుకోలేని వారు ఒక మసి, తనను అర్థం చేసుకున్న వారికి అతనొక ఋషి. ఎంతో ఎత్తికెదిగావు ఎన్నో కష్టాలు మోసి, ఎంత కష్టమైనా సరే నీ ముందు అవ్వలసిందే బానిసి. ఎంత అందగెత్తులైనా నీకు అవ్వలసిందే పాదదాసి. నిన్ను కన్న తెల్లైనా మురిసిపోదా నీ ఎదుగుదల చూసి. ఆ దేవుడైనా అసూయపడడా నీ అభిమానులను చూసి.
నిజమైన హీరోలా నిలిచావు. ఎంతో మంది తెలుగు ప్రజల మనసు దోసి. ఎప్పటికీ ఉండిపోవాలి నువ్వు మా హృదయాలలో నిలిసి. నీ గొప్ప మనసు ఎప్పటికీ ఉండాలి మాతో కలిసి మలిసి. మా గుప్పుడంత మనసును దోసి. ఇట్లు నీ అభిమాని ఓ అన్వేషి చిల్లర చిన్న. ఫ్రెండ్స్, రిషి మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే రిషి మీద మీ అభిప్రాయాన్ని, మీ అభిమానాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.